బషీర్ భయ్య వచ్చి 4 వికెట్లు తీసుకొని లైఫ్ లో ఇప్పటిదాకా ఫస్ట్ క్లాస్ 4 వికెట్లు తీసుకొని బషీర్ కూడా 4 వికెట్లు తీసుకొని ఇండియాని కూడా ఇబ్బంది పెట్టేశాడంటే అర్థం చేసుకోండి ఇంకా డామినేట్ చేసింది రెండో రోజుని. డే అయిపోయేసరికి ఏంట్రా పరిస్థితి, అసలు ఏం జరిగిందిరా కౌశిక్ ఈ రోజు మ్యాచ్ లో, నేను చూడలేదురా చెప్పరా కాస్త అంటారా? ఉన్నా కదా ఇంక నా పని ఉంది, ఇదే నా పని, మనకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ స్టార్టెడ్. హాయ్, వెల్కమ్ టు స్టంప్ టేల్స్. నా పేరు కౌశిక్. ఇప్పటిదాకా గనక ఈ ఛానల్ ఎప్పుడు చూసుండకపోయి ఉంటే ఆర్ చూసినా కూడా సబ్స్క్రైబ్ కొట్టకపోయి ఉంటే దిస్ ఈజ్ యువర్ క్యూ. దయచేసి ఫస్ట్ ఆ సబ్స్క్రైబ్ బటన్ కొట్టేసేయండి. మీరు నేను కలిసిపోదాం అండ్ విల్ బికమ్ దిస్ పార్ట్ ఆఫ్ దిస్ హ్యూజ్ ఫ్యామిలీ ఆఫ్ స్టంప్ టేల్స్. 26,000కి పైగా సబ్స్క్రైబర్స్ వచ్చేసారు ఈ ఫ్యామిలీలో. దినదినం ఇలా పెరుగుతూనే ఉంది నంబర్. మీరు కూడా జాయిన్ అవ్వండి. విల్ హ్యావ్ ఎ గుడ్ జర్నీ, దట్ ఐ ప్రామిస్ ఫర్ షూర్. సో ఏం జరిగింది రెండో రోజు 4th టెస్ట్ మ్యాచ్ లో అంటే ఇంగ్లాండ్ డామినేట్ చేశారు. ఈ సెకండ్ డే ఇంగ్లాండ్ డామినేట్ చేశారు. ఓవరాల్ గా ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి సమరీ చెప్పేస్తా. ఫస్ట్ ఇన్నింగ్స్ అయిపోయేసరికి ఇంగ్లాండ్ 353కి ఆల్అౌట్ అయిపోయారా. ఇండియా ఏమో ఎండ్ ఆఫ్ డే 219 for 7. ఇంకా చాలా రన్సే కావాలి ఆ ఇంగ్లాండ్ దగ్గరికి వెళ్ళాలంటే. అండ్ దానికోసం ఒక చిన్న పార్ట్నర్షిప్ కింద డెవలప్ అయింది లాస్ట్ లో బిట్వీన్ ధ్రువ్ జురేల్ అండ్ కుల్దీప్ యాదవ్. అది లేకపోయింటే ఇంకా దారుణంగా ఉండేది పరిస్థితి. అసలు డే ఎలా స్టార్ట్ అయింది అక్కడ మాడుకోవాలి కదా మనం. న్యూ బాల్ తీసుకున్నారు ఇండియా. ఫస్ట్ డే న్యూ బాల్ తో ఎంత బాగా అయితే వేశారు అంతే బాగా వేసి త్వరగా అవుట్ చేసేస్తారు, ఉన్న 3 వికెట్లు టపటప తీసేసుకుంటారు అనుకుంటే అది జరగలేదు. జరక్కపోగా పుండు మీద కారం జల్లినట్టు నిమ్మకాయ పిండేసినట్టు ఆలీ రాబిన్సన్ 50 కొట్టాడు. ఇంకేం చేయాలి, ఆలీ రాబిన్సన్ కూడా 50 కొట్టాడు. నిన్న బాగానే ఆడాడు కాదనట్లేదు, అంటే ఇప్పుడు కొట్టకూడదు అనట్లేదు నేను. కాకపోతే మనం ఎర్లీగా వాళ్ళని ఆల్అౌట్ చేస్తుంటే బాగుంటుందని ఒక చిన్న బాధ అనమాట, అంతకంటే ఏం లేదు. ఆలీ రాబిన్సన్ 50తో పాటు ఆ పార్ట్నర్షిప్ అయితే ఉండిందో విత్ జో రూట్ 102 నడుము విరిచేసింది ఇండియాకి. ఈ పిచ్ పైన ఐ థింక్ ఫోక్స్ అండ్ రూట్ పార్ట్నర్షిప్ 113 అండ్ రాబిన్సన్ అండ్ రూట్ పార్ట్నర్షిప్ 102 ఇదే మ్యాచ్ డిఫైనింగ్ పార్ట్నర్షిప్స్ గా మారుతాయని నాకు ఎందుకు ఎక్కడో కొట్టేస్తుంది. అన్లెస్ ఇండియా రేపు బాగా ఫైట్ బ్యాక్ చేసే తప్ప. లాస్ట్ లో ఏంటో జరిగిందంటే జడేజాకి వికెట్స్ వచ్చాయి. ఒకటేమో సరే ఆడక ఫైనల్ గా రివర్స్ స్వీప్ ఆడితే అవుట్ అయ్యాడు రాబిన్సన్. డీసెంట్ క్యాచ్ బై ధ్రువ్ జురేల్. కాస్త ఇబ్బంది పడ్డాడు జురేల్ వెనకాల, బికాస్ బాల్ కొన్నిసార్లు షార్ప్ గా టర్న్ అవుతుంది, ఎక్స్ట్రా బౌన్స్ అవుతుంది, కొన్నిసార్లు లోగా ఉండిపోతుంది, కొంచెం ఇబ్బంది పెట్టింది జురేల్ ని. అలా రాబిన్సన్ అవుట్ అయ్యాడా. దాని తర్వాత షోయబ్ బషీర్ వచ్చాడు. ఈ బషీర్ వచ్చి ఫస్ట్ బాల్ ఆడగానే రింగ్ అని తిరిగి బౌన్స్ అయింది, కంగారు పడిపోయాడు. నెక్స్ట్ బాల్ తెప్పరా సుల్తాను అనే టైప్ లో బ్యాట్ తిప్పాడు, క్యాచ్, గిఫ్ట్ వికెట్. అది ఈ రాబిన్సన్ వికెట్ గిఫ్టే అండ్ తర్వాత వచ్చిన బషీర్ వికెట్ కూడా గిఫ్టే. లాస్ట్ లో జిమ్మీ ఆండర్సన్ నోలుక్ 6 చూసుంటారు. నోలుక్ 6, నోలుక్ ఎల్బిడబ్ల్యూ చూసుండకపోయి ఉంటే హైలైట్స్ చెక్ చేసుకోండి. జిమ్మీ ఆండర్సన్ నోలుక్ అటెటో చూసి ల్యాప్ ఆడదాం అనుకున్నాడు, ఎల్బిడబ్ల్యూ గాను. 3 వికెట్లు జడేజా తీసుకున్నాడు, అక్కడ కొట్టు కట్టేశారు. 353కి ప్యాక్ ఇంగ్లాండ్ కొంచెం ఎక్కువే చేశారు, ఎందుకంటే 112 for 5 నుంచి 353కి వచ్చారు అంటే ఆ రెండు పార్ట్నర్షిప్ ఇందాక చెప్పింది నేను. 113 ఒకటి, 102 ఒకటి. ఇది ఇబ్బంది పెడుతుంది ఇండియా నాకు అనిపిస్తుంది. ఎక్కడ కొట్టేస్తుంది, గట్టి కొట్టేస్తుంది ఇండియా వచ్చారు బ్యాటింగ్ చేయడానికి. జిమ్మీ ఆండర్సన్ యాజ్ ఆల్వేస్ ద గోడ్ దట్ హీ ఈజ్, రోహిత్ శర్మని అవుట్ చేశాడు. ఇది బ్రిలియంట్ పీస్ ఆఫ్ క్యాప్టెన్సీ. ఎందుకో చెప్పనా, ఆ బాల్కి ముందు వరకు గల్లీలో ఒక ఫీల్డర్ ఉన్నాడు. ఇప్పుడు గల్లీ ఏంటి భయ్యా అంటారా, కింద నాకు కమెంట్లో పెట్టండి గల్లీ అంటే ఏంటో తెలియదు అంటే. నాకు అప్పుడు అర్థమవుతుంది మన వీడియోస్ చూస్తున్న వాళ్ళలో బేసిక్స్ కూడా కొంచెం తక్కువ తెలిసిన వాళ్ళు, క్రికెట్ ఇప్పుడే నేర్చుకుందాం అనుకుంటున్న వాళ్ళు ఉన్నారు. అర్థమవుతుంది, తప్పేమీ లేదు. తెలియనప్పుడు తెలియదు అని ధైర్యంగా చెప్పే వాళ్ళే నేర్చుకుంటారు. కింద పెట్టండి, అప్పుడు నేను ఐ కెన్ డూ సెపరేట్ వీడియోస్, వేరే సిరీస్ ఆఫ్ వీడియోస్ ప్లాన్ చేయొచ్చు. ఈ బేసిక్స్ అన్ని క్రికెట్ కవర్ చేస్తూ ఈ పొజిషన్ ఏంటి, ఎందుకు వచ్చింది, ఇక్కడ ఎక్కడ నుంచి దాని పేరు ఏంటి, ఇవన్నీ కూడా చెప్తాను. సో మీకు కనుక డౌట్ ఉంటే ఏమిటో గల్లీ తెలియకపోతే కింద కమెంట్ పెట్టండి, అప్పుడే నాకు అర్థమయ్యేది. అజంప్షన్ ఏంటి, అందరికీ క్రికెట్ తెలుసు, అన్నీ తెలుసు అన్న ఒక అజంప్షన్తో పనిచేస్తుంటాం మనం. సో అదనమాట సంగతి. సో గల్లీ నుంచి తీసేసి షార్ట్ స్క్వేర్ లెగ్ లో, అంటే బిహైండ్ ద స్క్వేర్ లెగ్ ఎంపైర్ కొంచెం సైడ్ రైట్ సైడ్ కి అక్కడ ఫీల్డర్ పెట్టారు. దాంతో ఏమనుకుంటాడు బ్యాటర్ ఎవరైనా సరే ఏమనుకుంటారు, ఓహో ఇన్కమింగ్ డెలివరీ ఇన్స్వింగర్ వేస్తాడేమో, నన్ను ఇట్లా ఆడిద్దాం అనుకుంటున్నాడు, నేను కనుక ఫ్లిక్ గాల్లో ఆడితే ఫార్వర్డ్ షాట్ లెగ్ లేకపోతే ఆ షార్ట్ స్క్వేర్ లెగ్ చేతిలోకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇన్స్వింగర్ వేస్తున్నాడేమో అన్న ఒక అనుమానాన్ని క్రియేట్ చేశాడు. ఇన్సెప్షన్ సినిమా గుర్తుందా, కళలోకి వెళ్ళి ఒక డౌట్ పెట్టొస్తారు, ఒక ఐడియా పెట్టొస్తారు, దాని తర్వాత మొత్తం కథ మారిపోతుంది. అలాగా ఒక ఐడియాని ప్లాంట్ చేశారు రోహిత్ శర్మ మైండ్ లో. సో ఇన్స్వింగర్ కోసం వెయిట్ చేస్తున్నాడు. జిమ్మీ ఆండర్సన్ ఏం చేశాడు, ఇన్స్వింగర్ వేయలే, బాల్ పడి స్ట్రైట్ గానే వెళ్ళింది, పెద్ద ఏం జరగలేదు బాల్లో, బట్ మైండ్ తో ఆడుకున్నారు బెన్ స్టోక్స్ అండ్ జిమ్మీ ఆండర్సన్ కలిసి. దాంతో రోహిత్ శర్మ అవుట్ సైడ్ ఎడ్జ్ గాను, ఫస్ట్ వికెట్ పడిపోయిందా. తర్వాత యాక్చువల్ ఒక మంచి పార్ట్నర్షిప్ చూసాం, 82 పరుగుల పార్ట్నర్షిప్ బిట్వీన్ గిల్ అండ్ జైస్వాల్. నో అన్డౌటెడ్లీ వీళ్ళే ఫ్యూచర్ స్టార్స్ ఆఫ్ ఇండియా. ప్రెసెంట్ వీళ్ళే, బట్ కాకపోతే ఫ్యూచర్ సూపర్ స్టార్స్ కూడా వీళ్ళు. అంటే ఇప్పుడు ఎప్పుడైతే కరెంట్ జనరేషన్ ఆఫ్ క్రికెటర్స్ ఇంకా పూర్తిగా ఆడడం మానేస్తారో వీళ్ళ చేతుల్లోనే ఉంటుంది ఇండియా రెస్పాన్సిబిలిటీ అనిపిస్తోంది. రైట్ ఉన్న ఫామ్ లో, రైట్ వాళ్ళు స్కోర్ చేస్తున్న రన్స్ తో, రైట్ వాళ్ళు చూపిస్తున్న టాలెంట్ తో, అదే అనుకోవాలి మనం.
సో వాళ్ళు ఒక 82 రన్ పార్ట్నర్షిప్ చేశారు, బాగానే ఉంటుంది. అఫ్ కోర్స్ దట్ గాట్ బ్రోకెన్ వెన్ గిల్ వాజ్ డిస్మిస్డ్. బషీర్ భయ్య ఇందాకన్నానా, ఈ బషీర్ భయ్య ఉన్నాడే ఫస్ట్ క్లాస్ క్రికెట్లోనే అసలు 4 వికెట్ హాల్ లేదుట. 30 ఓవర్లు వేసాడు రోజులో. 30 ఓవర్లు నాకు తెలిసి ఎప్పుడు వేసుండడు. చిన్నప్పుడు ఎప్పుడు ఎక్కడైనా వేసాడో కానీ ఫస్ట్ క్లాస్ లెవెల్లో 30 ఓవర్లు కూడా వేసుండడు. అంతా ఇంగ్లాండ్లో వేసే ఛాన్స్ దొరకదు. ఇవాళ నాకు తెలిసిన స్టోరీ ఏంట్రా అంటే, ఎవరో ట్విట్టర్లో ఒక వీడియో పెట్టి దాన్ని పోస్ట్ చేస్తూ బెన్ స్టోక్స్కి ట్యాగ్ చేస్తే బెన్ స్టోక్స్ ఆ వీడియో చూసి ఈ కుర్రాడు నాకు నచ్చాడు, నేను ఇండియాకి వెళ్తున్నాను, ఇలాంటి స్పిన్నర్ కావాలి, పొడుగ్గా ఉన్నాడు, చక్కగా వేస్తున్నాడు, తీసుకొద్దాం పదంటారా అని చెప్పి డ్రాఫ్ట్ చేశారట. ఏమన్నా కదా, నా చిన్నప్పుడు ట్విట్టర్లో లేవు, ఇన్స్టాగ్రామ్ లేవు, యూట్యూబ్ లేవు, ఎవరన్నా చూడలేదు, పట్టించుకోలేదు. మీకు అదే పరిస్థితి, మీకు అలా ఫీలింగ్ ఉంటుంది కదా. బట్ కలిసి వచ్చింది. అది బషీర్ స్టోరీ. 4 వికెట్ హాల్, గిల్ని అవుట్ చేశాడా, తర్వాత పట్టిదార్ వచ్చాడు. పట్టిదారికి సరే ఇంతకు ముందర మ్యాచ్ల్లో అవుట్ అయిన తీరు చూసి కాస్త అన్లక్కీ అనుకోవచ్చేమో, కానీ ఇక్కడ లక్ ఏమీ లేదు, అన్లక్కీకి అసలు కాదు. ఎందుకంటే తన స్కిల్లే ప్రాబ్లం. ముందాడాల్సిన బాల్ వెనకాలంటే దొరికిపోయాడు. ఎన్ని ఛాన్సులు దొరుకుతాయి? ప్రాబ్లం ఏంటంటే ఇంత స్ట్రాంగ్ ఇండియన్ లైనప్ ఉన్నప్పుడు ఛాన్సులు పదే మీకు దొరకనప్పుడు వచ్చిన ఛాన్సులో కనుక రన్లు కొట్టకపోతే నెక్స్ట్ ఎవరైతే బయటికి వెళ్ళారో ఆడట్లేదు వాళ్ళు వెనక్కి రాగానే మీరు బయటికి వెళ్ళిపోవాల్సి వస్తుంది. సో కేఎల్ రాహుల్ ఫిట్ అయ్యి వెనక్కి వచ్చినా సరే బయటికి వెళ్ళిపోతాడు. విరాట్ కోహ్లీ అవైలబుల్గా ఉండి వెనక్కి వచ్చేసి తను బయటికి వెళ్ళిపోతాడు. రన్స్ కొట్టట్లేదు. సెకండ్ ఇన్నింగ్స్ ఛాన్స్ వస్తే రన్స్ అని కొడతాడేమో చూడాలి. అగైన్ ఈ వాస్ ట్రాప్డ్ ఇన్ ఫ్రంట్ బై బషీర్. మొత్తానికి బషీర్ 4 వికెట్లు తీసుకున్నాడు. అక్కడతో అవ్వలే. జడేజా అయితే భయ్య చాలా విచిత్రంగా అవుట్ అయ్యాడు. అంటే ఇప్పుడు హార్ట్లీ చేసినప్పుడు 6లు కొట్టాడు, బాగానే ఉంది, కౌంటర్ అటాక్ చేశాడు. తర్వాత అదేంటో కూర్చుని మరి డిఫెన్స్ ఆడాడేంటి? బాల్ లోగా ఉంటే కూర్చుని ఆడితే ఒకటి, ఆ బాల్ లోగా లేదు, నార్మల్గానే బౌన్స్ అయింది. అనవసరంగా కూర్చుని ఆడి దాన్ని కష్టం చేసుకుని బ్యాట్ ప్యాడ్ గాను. అలా కొట్టాడా. సర్ఫరాజ్ వచ్చాడు తర్వాత. సర్ఫరాజు కాసేపు ఉన్నాడు. కొంచెం యాక్చువల్లీ తన ఫస్ట్ టెస్ట్ మ్యాచ్లో ఎలా ఆడాడు, క్రితం టెస్ట్ మ్యాచ్లో ఎలా ఆడాడు దానికి పూర్తిగా ఆపోజిట్గా ఆడాడు. చాలా డిఫెండ్ చేస్తూ నెమ్మదిగా ఆడుతూ సాఫ్ట్ హ్యాండ్స్తో ఆడుతూ సర్వైవ్ అవుదాం, కొంచెం పార్ట్నర్షిప్ బిల్డ్ చేద్దాం నాకు ఆలోచన కనిపించింది. బట్ తను కూడా ఎక్కువసేపు ఉండలేకపోతే అవుట్ అయిపోయాడు. జైస్వాల్ అన్లక్కీ. 73 వరకు స్కోర్ చేసిన తర్వాత బాగా ఆడాడు. మళ్ళీ ఫస్ట్ టెస్ట్ లో ఎలా అయితే 80కి అవుట్ అయ్యాడో, తర్వాత 2 బ్యాక్-టు-బ్యాక్ డబుల్ సెంచరీ స్కోర్ చేశాడు. ఈ టెస్ట్ మ్యాచ్ లో మళ్ళీ 73 స్కోర్ చేశాడు. కన్సిస్టెంట్ గా ప్రతి మ్యాచ్ లో రన్ స్కోర్ చేస్తున్నాడు. అందుకే అంటున్నా ఫ్యూచర్ స్టార్ ఆఫ్ ఇండియన్ క్రికెట్. అండ్ ఈ పిచ్ లో కూడా కొంచెం తడబడ్డా కూడా తను కొంచెం ఆలీ రాబిన్సన్ స్పెల్ ప్రత్యేకించి ఐల్ టాక్ అబౌట్ పర్టికులర్ ఇన్సిడెంట్ ఆల్సో, దాన్ని కాస్త సీ ఆఫ్ చేసి అండ్ అగైన్ రన్ స్కోర్ చేశాడు. ఈ ఫౌండ్ వే టు స్కోర్ రన్స్, బట్ అగైన్ కాస్త లోగా ఉండడం, అది బాటమ్ ఆఫ్ ద బ్యాట్ తగిలి స్టంప్స్ తగలడం కూడా జరిగిపోయింది. అశ్విన్కి సురసురబత్తికి డెఫినేషన్. సురసురబత్తి అంటే తెలుసా మీకు? కింద దొల్లుకుంటూ వెళ్ళిపోద్ది. ఇప్పుడు ఆ బాల్కి నేల అంటే ఎంత ప్రేమ, బాల్కి షూ అంటే ఎంత పిచ్చి అర్థం చేసుకోండి. పిచ్చి, ఎందుకంటే దాన్ని ముద్దు పెట్టుకుందాం వెళ్ళిపోయింది బాల్. పోస్టర్ చూస్తుంటే అక్కడ కూడా ఇదే వాడా. చూస్తున్నాడు, ఇక్కడికి వచ్చి పోస్టర్ చెప్పిందే చెప్పాడు. నేనే చెప్తున్నా భయ్యా చెప్పా అని, అక్కడ చెప్పింది ఇక్కడ చెప్తున్నాను, వెంటనే గంట గ్యాపే కదా. అయితే ఏంట్రా అంటే అశ్విన్కి ఎంత లోగా వెళ్ళిపోయిందో బాల్, అది చూసి అర్థమవుతుంది. ప్రతి బాల్ అలా అవ్వట్లేదు, కానీ స్టంప్ లైన్ లో వేసిన బాల్స్ అలా అవుతున్నాయి. సో ఇక్కడ క్రెడిట్ ఇవ్వాల్సింది బషీర్కి, హార్ట్లీకి. ఎందుకంటే అనుభవం తక్కువ వీళ్ళకి ఇంటర్నేషనల్ లెవెల్లో. ఈ సిరీస్లోనే డెబ్యూ చేసిన వీళ్ళు కూడా ఎంత చక్కగా ఓపిక్గా ఏకాగ్రతతో అండ్ అఫ్ కోర్స్ ఆ లైన్ లెంత్ పట్టేసుకుని బౌలింగ్ చేశారు. కరెక్ట్ గా స్టంప్ టు స్టంప్ వేస్తూ వచ్చారు. అక్కడే కొన్నిసార్లు బాల్ లో అవుతోంది. అదే ప్రాబ్లం క్రియేట్ చేసింది. జైస్వాల్ వికెట్ అలానే వచ్చింది, జడేజా వికెట్ అలానే వచ్చింది, కొంచెం ఎక్స్ట్రా బౌన్స్ అయింది. అశ్విన్ వికెట్ అలానే వచ్చింది, తక్కువ బౌన్స్ అయ్యి అలా వికెట్ సంపాదిస్తూ పోయారనమాట. ఇందాక చెప్పిన ఒక మూమెంట్ ఆఫ్ విచిత్రమైనది రియాక్షన్స్ ఏంటంటే అంటే ఆలీపో బౌలింగ్ చేస్తున్నప్పుడు ఇబ్బంది పెట్టాడు ఎవరిని, మన జైస్వాల్ని. వచ్చింది డబ్ల్యూడబ్ల్యూ బై ఎక్కువ పేస్ కూడా లేదు, 120 to 127 km/h ఈ మధ్యలో ఆపరేట్ చేస్తున్నాడు. ఆ పేస్ లో యూజువల్ గా ఏంటి, స్ట్రోక్స్ ఆడే వాళ్ళకి అంటే షార్ట్స్ ఆడే వాళ్ళకి కాస్త బాల్ ఫాస్ట్ గా వస్తే వీడు చక్కగా టైం చేయొచ్చు అండ్ బాల్ ఎక్కువ దూరం వెళ్తుంది, కొంచెం ఎంజాయ్ చేస్తారు. ఇలా నెమ్మదిగా వేసేవాళ్ళు వాడు పేస్ ఇవ్వడు. మనం షార్ట్ ఆడదామంటే వర్కౌట్ కాదు, ముందరే ఆడేస్తాం, గాల్లోకి వెళ్ళిపోతుంది, లేకపోతే షార్ట్ చెక్ చేసుకోవాలి, ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో దాన్ని కౌంటర్ చేయడానికి మనోడు బయటకు వచ్చి మరి ఆడడం ట్రై చేశాడు జైస్వాల్ చాలాసేపు. కాకపోతే మధ్యలో ఏంటంటే ఒక నథింగ్ షాట్ అలా ఆడాడు, ఎడ్జ్ తగిలింది, కీపర్ దగ్గరికి వెళ్ళిపోయింది, అప్పీల్ చేశారు. కీపర్ ఏమో నాకు కన్ఫర్మేషన్ గా తెలియదు, కన్ఫర్మ్ గా నేను పట్టాను, నాకు క్లారిటీ లేదు, మీరే చూసుకోండి అంటే థర్డ్ ఎంపైర్కి ఇచ్చారు. థర్డ్ ఎంపైర్ చూస్తున్నాడు. బిగ్ స్క్రీన్ లో మన వాళ్ళు చూసి ఇంగ్లాండ్ వాళ్ళు సెలబ్రేట్ చేసుకోవడం స్టార్ట్ చేస్తారు, క్యాచ్ పట్టేశాడని చెప్పేసి. యూజువల్ గా వెయిట్ చేయాలి, కాస్త బిగ్ స్క్రీన్ లో చూసుంటారు. కాకపోతే బహుశా వాళ్ళకి బిగ్ స్క్రీన్ చాలా దూరంగా ఉందేమో, కనిపించలేదేమో. టీవీలో చూసిన ఏం కనిపించింది, బాల్ ముందరే బౌన్స్ అయిపోయింది, తర్వాత గ్లౌజ్ లోకి వెళ్ళిందని. ఈ క్లోజ్ క్యాచెస్ అన్నింటిలో కూడా ఒక ప్రాబ్లం ఉంది. ఏంటంటే కెమెరాస్ ఏవైతే ఉంటాయో అవి గ్రౌండ్ లెవెల్లో ఉండవు, అవి కాస్త పైకి ఉంటాయి కెమెరాస్. సో పైనుంచి గ్రౌండ్ లెవెల్ చూసినప్పుడు ఈ యాంగిల్లో చూస్తాయి. ఈ యాంగిల్లో కిందకి చూసినప్పుడు చాలా సార్లు బాల్ గ్రౌండ్కి తగిలిందని అనిపిస్తుంది. ఇక్కడైతే 99.99999% గ్రౌండ్ తగిలినట్టుగానే అనిపించింది. పడిన తర్వాత చేతిలోకి వెళ్ళింది.
ఇండియా ఫీల్డింగ్ చేస్తున్నప్పుడు కూడా జో రూట్ బ్యాటింగ్ చేస్తుంటే కుల్దీప్ యాదవ్ వేస్తుంటే అవుట్ సైడ్ వేస్తే రోహిత్ శర్మ ఆల్మోస్ట్ క్యాచ్ పట్టాడు, కానీ అది ముందరే పడిపోయింది. రోహిత్ శర్మ లేదు కాదు మీరు చూసుకొని తోడడం పైన పంపించుకోండి అని చెప్పాడు. వీళ్ళేమో సెలబ్రేషన్ చేసుకున్నారు. నాకు ఎలా అనిపిస్తుంది, ఒక మోయే మూమెంట్ లో అనిపించింది. ఎందుకంటే వీళ్ళు అక్కడ వికెట్ పడలేదు కానీ ఏ అని చెప్పి సెలబ్రేట్ చేయడం స్టార్ట్ చేశారు. తర్వాత తెలిసింది ఏంటరా అంటే నాట్ అవుట్ అని స్క్రీన్ వచ్చింది. హే వాట్ హ్యాపెండ్ రా, వాట్ ఈస్ దిస్ రా అన్న ఫేస్ లో రియాక్షన్ మాట బాగా మారే వీళ్ళకి. దట్ వాస్ ద మోయే మూమెంట్. దాని తర్వాత ఆఫ్ కోర్స్ వికెట్లు పడుతూ వచ్చి ఇంతకు నేను చెప్పినట్టుగా కుల్దీప్ యాదవ్ అండ్ ధృవ్ జురేల్ మధ్య ఒక పార్ట్నర్షిప్ 42కి వచ్చింది. ఇది దానికంటే ముఖ్యంగా ఏంటంటే 100కి పైగా బాల్స్ ఆడారు. కుల్దీప్ యాదవ్ వచ్చినప్పుడు కనుక వికెట్స్ పడిపోతే ఆల్అౌట్ అయిపోతే ఇవాళే ఆల్అౌట్ అయిపోయి మళ్ళీ ఇంగ్లాండ్ బ్యాటింగ్ చేస్తారేమో అని ఒక చిన్న భయం కూడా ఆందోళన కూడా కలిగి ఉంటుంది అందరికీ కూడా. రేపేంట్రా పరిస్థితి అంటే ఇప్పుడు ఇక్కడ 219 వరకే చేశారు కాబట్టి అక్కడ 353 వాళ్ళు స్కోర్ చేశారు కాబట్టి ఈ మధ్యలో గ్యాప్ ఏదైతే 130 చిల్లర గ్యాప్ ఏదైతే ఉందో దాన్ని ఎంత తగ్గిస్తే అంత మంచిది. అండ్ లుక్స్ లైక్ ఈ మ్యాచ్ 4th డేకి వెళ్తున్నట్టుగా అనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఇంగ్లాండ్ ఇంకోసారి బ్యాటింగ్ చేస్తారు. దే వుడ్ లైక్ టు బ్యాట్ ఇండియా అవుట్ ఆఫ్ ది గేమ్. సో కొంచెం ఎక్కువసేపే బ్యాటింగ్ చేస్తారు అన్లెస్ ఇండియన్ బౌలర్స్ కూడా బాగా వేసి టకటగా వికెట్స్ తీసుకుంటే తప్ప. సో డే 3లో ఏమన్నా ఇండియా కొన్ని రన్స్ యాడ్ చేసి ఫస్ట్ సెషన్ లో కాస్త ఇరిటేట్ చేసి కొంచెం టైం స్పెండ్ చేసి ఇంగ్లాండ్ ఏమన్నా ఇబ్బంది పెడితే తప్ప ఇంగ్లాండ్ డామినేషన్ అనిపిస్తోంది. సో డే 3 ఫస్ట్ చాలా ఇంపార్టెంట్ ఉండబోతుంది. మిస్ అవ్వకుండా చూడండి అమ్మా. మిస్ అయిపోయారనుకో మీరేం చేయొచ్చు, రివ్యూ చూడొచ్చు. రివ్యూ ఎలా తెలుస్తుంది వచ్చిందని సబ్స్క్రైబ్ చేసుకుంటే స్టంప్ టైల్స్ కి ఆటోమేటిక్ గా వచ్చేసిన నోటిఫికేషన్ కనుక ఆన్ చేసుకుంటే. సో ఇప్పటిదాకా వీడియో చూస్తుంటే ఒక లైక్, ఓ షేరు, ఓ సబ్స్క్రైబ్ టు ద ఛానల్, అలాగే కమెంట్ ఏం నచ్చింది ఈ రోజు ఆటలో, ఏం నచ్చింది ఈ రివ్యూలో, ఏం నచ్చలేదు అది కూడా చెప్పొచ్చు. మొహమాటం ఏమీ లేదు. రేపు ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా. అప్పటిదాకా కౌశిక్ సెలవు. చూస్తుండండి స్టంప్ టైల్స్. ఆఫ్ కోర్స్ హ్యావ్ ఫన్. బాయ్.